హలో మామ, నమస్తే. వెల్కమ్ టు యాకస్వామి ఫిషింగ్ బ్లాగ్స్. ఈరోజు అయితే ఎర్లీ మార్నింగ్ 4:30కి ఫిషింగ్కి బయలుదేరినాం ఫ్రెండ్స్. ఇక్కడ తిరుమలగిరి నుండి మన లొకేషన్కి వచ్చేసరికి 16 కిలోమీటర్లు ఉంటాయి. చూద్దాం, అక్కడికి పోయినాక మళ్ళీ వీడియో స్టార్ట్ చేసి చూద్దాం. ఏదైనా పడితే ఎప్పుడో చూసి చూద్దాం. ఈరోజు మనం వాడే ఎక్విప్మెంట్స్ గురించి చూద్దాం. ఇదైతే రెయిన్బో రాడ్ 8 feet. సెటప్ వాడే మిషన్ వచ్చేసి దుకాణ ప్రీడియేటర్ 200. లైన్ వచ్చేసి మనది 5GR 9X. మనమైతే ఇక్కడ కొద్దిగానైతే అడ్వెంచర్ చేయాలి ఫ్రెండ్స్. ఇదంతా బురద, వాన పడే అంత బురద అంత ఆగమా ఉంది. నిమ్మలంగా పోయి చూద్దాం అటు. లొకేషన్కి అయితే వచ్చినాం ఫ్రెండ్స్. ఇక చూద్దాం, ఏమైనా పడతాయో పడవ అయితే చూద్దాం. చేయలేదు, చేద్దాం. ఇప్పుడు స్టార్ట్ చేద్దాం. వర్షం పడి వాటర్ అయితే వస్తున్నాయి. ఇదే వాటర్కి ఏమన్నా దగ్గర పట్ల ఏమైనా వచ్చినాయో చేపలు చూద్దాం. ఇదేందో తెలియదు కానీ మామ, మనం చేపలు కావాలని వచ్చిన రోజు మాత్రం ఒక్క చేప పడదు మామ. అదే మనం అనుకోకుండా వచ్చి సడన్గా వచ్చినాం అనుకో మామ, అవి వద్దన్న కొద్దీ అలాంటి పడతాయి. ఎందుకో మామ, ఈ చేపలకు మన మనసులో మైండ్ రీడ్ చేసి చెప్తుంటారు అనుకుంటాం మామ. వీళ్ళు కావాలనే వచ్చారు, ఇలా పడొద్దని అనుకుంటున్నాయి మామ చేపలు. అదే మనం అనుకోకుండా వస్తే మాత్రం చాలా పడతాయి. వాటర్ మొత్తం కలర్ చేంజ్ అయినాయి మామ. ఇవి వాటర్ మొత్తం వర్షం పడి ఎర్రగా అయినాయి. చేపలు అయితే ఒక్కటి కూడా కొడతలేవు. చూద్దాము, ఇంకా ముందుకు పోయి చూద్దాము ఏమన్నా కొడతాయో కొట్టవో. ఈరోజు వర్షం బాగా పడుతుంది మామ, ఎందుకో తెలియదు కానీ.
ఇక్కడ అటాక్ అయితే సూపర్ వచ్చింది మామ. అది ఆలుగా కొట్టింది. అది ఫ్రాక్ని మింగలేదు. మనం గుంజేసినాం, బయటికి గుంజేసినాము. అది రాలేమమ్మ, షార్ట్ పడలేదు దానికి. ఇక్కడనైతే హైలైట్ కొట్టింది మామ చేప. పెద్దది పడ్డది అనుకున్నా, తిమింగలం పడ్డది అనుకున్నాము. అది ఏం పడ్డదో చూడండి మీరు కూడా. మీరు పరిశాన్ అవుతారు అది చూసి. అయితే చూడండి ఒకసారి, మంచిగా చూడండి. ఇదైతే చేప మిస్ అయ్యి మనకు పెద్ద చిక్కం అయితే పడ్డది మామ. ఇది గాలానికి కప్పకు తగిలింది, గాలం కప్పకి. అది నిమ్మలంగా గుంజుకుంటూ వచ్చిన ఒడ్డుకి. అసలు అయితే ఇది పరిశాన్ అయినా మామ నేను ఇది చూసి. ఇక్కడనైతే సూపర్ అటాక్ అయింది ఇది. కాకపోతే అది సరిగ్గా హుక్ కాలేదు, సగం దూరం వచ్చి ఊడిపోయింది. అది చూడండి, మీరు చూడండి, అది మీకు అర్థమవుతుంది. ఇక్కడైతే చేప సూపర్ పడ్డది. ఇది గుంజినా కొద్దీ అది లోపలికే గుంజుకోతుంది కానీ బయటకు వస్తలేదు. ఇది మొత్తం మింగింది మా కప్పని. బాగా ఆకలైనట్టుంది దానికి, మొత్తం మింగేసింది. తీసినా కూడా రాలేదు అది సరిగ్గా. చూడండి, మీరు వీడియోలో చూడండి, మీకు అర్థమవుతుంది. పడ్డది గాయస్, పడ్డది ఫ్రెండ్స్. చాలా సేపటి తర్వాత, 1 అవర్ అవుతుంది వచ్చి. చాలా సేపటి తర్వాత ఇప్పుడు పడ్డది. చాలా సేపు అవుతుంది, ఇంతసేపు దగ్గరకి సాధించాం ఫ్రెండ్స్. దీనికి ఆకలి బాగా అయినట్టుంది ఫ్రెండ్స్. మొత్తం మింగింది, ఇది వస్తలేదు అసలే, చాలా లోపలికి మింగింది. ఎట్టకేలకైతే దాన్ని కప్పని రిమూవ్ చేసి బయటికైతే తీసేసినాం. ఫిషింగ్ అయితే అయిపోయింది ఫ్రెండ్స్. ఇంటికి వెళ్తున్నాము. ఇంకా ఏమేమి బర్త్డే చూపిస్తాం మీకు ఇక్కడ. అదేందో కానీ మా ఫ్రెండ్ వీడియోలలో అవపడాలంటే సిగ్గుపడతాడు. ఆయనకు అసలే సిగ్గు ఎక్కువ.
వెళ్తున్నది చూడు. ఆ, 2 కేజీలు ఉంటుంది బరాబర్. చేతులు ఆగనే ఆగుతలేదు ఇది. ఈత వస్తున్నది మళ్ళీ ఈత అంటున్నది ఇక 30 కిలో ఉంటుంది పొరమని. ఇది మా పార్ట్నర్ పట్టిండు, నిన్న వీడియోలో చూపించింది కదా, ఆయన మా పార్ట్నర్. ఒకసారి అఫేర్ చూపి.